ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. రండి. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రియులారా, ఈ అధ్యాయంలో దావీదు ఏమి చెప్తున్నాడంటే, దేవుని యొక్క మందిరంలో మేలు ఉంది కాబట్టి ఆ మేలు ద్వారా మేము తృప్తిపరచబడుతున్నాము, తృప్తిని పొందుతున్నాము అని తను సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మందిరము అంటే మనము సాధారణంగా దేవుడు నివాసము చేసే స్థలము అని చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుడు నివాసము చేసేటువంటి స్థలములో దేవుని మందిరంలో మేలు ఉంది, మేలు ఆశీర్వాదము ఉంది అని పితరుడు దావీదు చెప్తూ ఉన్నాడు. సరే, ఏ మేలు ఇది? ఎటువంటి మేలు? ప్రజలకు ఎటువంటి మేలు కలుగుతుంది దేవుని మందిరంలో అంటే, ప్రియులారా, మనము కీర్తన 73వ అధ్యాయంలో ఒక సంఘటనను మనము చూడవచ్చు. కీర్తన 73వ అధ్యాయంలో ఇది ఆసాపు రాసినటువంటి కీర్తన. ఇది ఆసాపు ఎంతో భక్తి కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును జీవిస్తూ ఎంతో పవిత్రంగా, పరిశుద్ధముగా, నిర్మలమైనటువంటి హృదయము కలిగి, మనస్సాక్షి కలిగి తను జీవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, తన చుట్టూ ఉన్నటువంటి భక్తిహీనులు ఎలా ఉన్నారు అంటే, చాలా క్షేమంగా ఉన్నారు. తర్వాత వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే, భక్తిహీనులు, దేవుడంటే ఎరగనటువంటి వారు, దేవునిని దూషించేటువంటి వారు, దేవునిని ఏమాత్రం ఇష్టపడనటువంటి వారి యొక్క జీవితాన్ని ఆసాపు చూస్తూ వచ్చాడు. వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు, వారు దేవునితో సహవాసము చేయరు, దేవుని మందిరానికి వెళ్ళరు. కానీ ప్రియులారా, వారు భక్తిహీనమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వీరి యొక్క జీవితం ఎట్లా ఉందంటే, చాలా క్షేమకరంగా ఉందంట. చూసారా? వారు మరణ సమయంలో కూడా వారికి ఏ విధముగా యాతనలు లేకుండా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, వారు చాలా శారీరకంగా చాలా బలంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారంట. వారికి ఏ విధమైనటువంటి ఇతరులకు కలిగేటువంటి ఇబ్బందులు వారికి లేకుండా ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో విషయాలు ప్రియులారా, భక్తిహీనులైనటువంటి వారు ఎంతో మేలుకరమైనటువంటి జీవితం, ఎంతో ఇతరుల కంటే మెరుగైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క భక్తిహీనుల యొక్క క్షేమస్థితిని ఈ ఆసాపు భక్తుడు చూస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఈయనేమో భక్తుడయ్యుండి ఎంతో శుద్ధిగా తన చేతులను కడుగుకుంటూ, హృదయాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకుంటూ, పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఏమో, దేవుని కొరకు నమ్మకంగా జీవించేటువంటి వ్యక్తులేమో ఎన్నో సమస్యలలో, ఎన్నో శ్రమలలో, ఎన్నో బాధలలో గుండా వారు వెళుతూ ఉన్నారు. అయితే భక్తిహీనులేమో ఎంతో సంతోషముతో, క్షేమముగా, పుష్టిగా వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఈ విషయమంతా చూసి ఆసాపు తన హృదయంలో మంట మండుతూ వచ్చింది. ఎందుకు వీళ్ళు ఇలా క్షేమంగా ఉన్నారు? భక్తిహీనులు ఎందుకు వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు? వీళ్ళు ఎందుకు ఇంత పుష్టిగా ఉన్నారు? వీరికి ఏ విధమైనటువంటి నష్టము కానీ, ప్రమాదాలు కానీ ఏమి జరగట్లేదే? వీళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు బాగున్నారు, వారి కుటుంబాలు బాగున్నాయి, వారు చేసేటువంటి పనులు కూడా
మరి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మరి ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారేమో, పరిశుద్ధంగా జీవించేవారేమో ఈ విధంగా మరి అనేకమైనటువంటి కష్టములో, శ్రమలో గుండా వెళుతూ ఉంటే మరి వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అని తను మరి ఆశ్చర్యపడుతూ ఏం చేశాడో తెలుసా ప్రియులారా? ఆయన దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆయన అనుకున్నాడు, ఇదిగో నాకు ఇప్పుడు జవాబు దొరకాల. మరి భక్తిహీనులు ఎందుకు ఇట్లా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు? మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారేమో ఈ విధంగా శ్రమను అనుభవిస్తున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? దేవుడు నాతో మాట్లాడాలా, దేవుని యొక్క మరి జవాబు నాకు రావాలా అని ఆ ఉద్దేశంతో దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? దేవుడు మరి ఆసాపు భక్తుడితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తన హృదయంలో ఉన్నటువంటి మరి సందేహాలన్నిటికీ, తన హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబిస్తూ వచ్చాడు. ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? మరి ఆసాపుకి భక్తిహీనులు అంతగా మరి ఆశీర్వాదకరంగా ఉన్నారని అనుకుంటున్నావు కదా, కానీ వారి యొక్క జీవితం యొక్క అంతం ఎలా ఉందో తెలుసా? వారు నిశ్చయంగా కాలు జారు చోటనే ఉన్నారు అని దేవుడు ప్రియులారా భక్తిహీనుల యొక్క అంతిమ స్థితిని ఆసాపుకు తెలియచేస్తూ వచ్చాడు. అప్పుడు తను సంతోషిస్తూ వచ్చాడు. ప్రియులారా, మరి తనలో ఉన్నటువంటి మరి సందేహాలు, ప్రశ్నలన్నిటికీ ఎక్కడ జవాబు దొరికిందో తెలుసా? దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేయటం ద్వారా ప్రియులారా తన ప్రశ్నలకు జవాబులు దొరుకుతూ వచ్చినాయి. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనకు మేలు ఉంది, దేవుని యొక్క మందిరంలో మనకు ఆశీర్వాదం ఉంది, మన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి, దేవుడు మనతో మాట్లాడతాడు, మన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. చూసారా ప్రియులారా? అందుకనే దావీదు అంటున్నాడు, మరి నీ మందిరం యొక్క మేలు చేత మేము తృప్తిపరచబడుతున్నాము అని దావీదు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మందిరంలో తృప్తి ఉంది, మన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. సరే, ఇంకొక విషయం ఏమిటంటే ప్రియులారా, మరి హిజ్కియా రాజుగా పట్టాభిషేకం చేసి పరిపాలిస్తున్నటువంటి కాలంలో మరి అష్షూరు రాజు హిజ్కియా మీద దండెత్తి వచ్చాడు. మరి ఆ విధముగా దండెత్తి వచ్చి యుద్ధము చేయటానికి ఆ యొక్క పట్టణాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని, పట్టణాన్ని ప్రియులారా మరి ఆ విధంగా ముట్టడించినటువంటి సమయంలో హిజ్కియా దేవుని మీద ఆధారపడి, దేవుడు నాకు సహాయం చేస్తాడులే అని దేవుని మీద ఆధారపడి ఉంటూ వచ్చినాడు. అయితే అష్షూరు రాజు యొక్క మరి సైన్యాధిపతి, సన్హరీబు రాజు యొక్క సైన్యాధిపతి రబ్షాకే మరి అక్కడికి వచ్చి ప్రియులారా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. ఎంతో గర్వముతో మాట్లాడుతూ వచ్చాడు. మీ దేవుడు మా చేతిలో నుండి, అష్షూరు రాజు చేతిలో నుండి మిమ్మల్ని విడిపించలేడు అని. ప్రియులారా, అంతేకాదు, ఇదిగో వారి దేవతలు వారిని రక్షించలేకపోయినాయి, ఈ దేశంలో ఉన్నటువంటి దేవతలు వారిని రక్షించలేకపోయినాయి, ఇంకా మీ దేవుడేమి రక్షిస్తాడు అని ప్రియులారా ఎంతో గర్వముతో మరి రబ్షాకే మాట్లాడుతూ వచ్చాడు. ఆ విషయాలన్నీ కూడా పేపర్ మీద రాసుకొని వచ్చి రాజుకు అందించారు సేవకులు. ఈ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఆ పేపర్ తీసుకొని వెళ్ళి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆ పేపర్ తెరచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా దేవుడు తనకు జవాబిచ్చాడు. మరి ఏ మాత్రము కూడా అష్షూరు రాజు ఈ దేశం మీదకు రాడు, యుద్ధము చేయడు, నీవు భయపడవలసిన పని లేదు
అని దేవుడు తనకు మరి అభయాన్ని ఇస్తూ వచ్చాడు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా? తను అంతగా భయపడుతూ, అంతగా సన్హెరీబు రాజుకు భయపడిపోయి, అంతగా మరి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, అంతేకాదు మరి సన్హెరీబు రాజు యొక్క మరణము కూడా సంభవిస్తూ వచ్చింది. అంతేకాదు అష్షూరు రాజు యొక్క మరి సన్హెరీబు రాజు యొక్క సైన్యం అంతా కూడా ఒక్క రాత్రిలోనే 1,80,000 మంది సైన్యాన్ని ప్రియులారా మరి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దూత హతము చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఆయన ప్రార్థన చేయటం ద్వారా ప్రియులారా మరి హిజ్కియా రాజుకు గొప్ప విజయం దొరుకుతూ వచ్చింది. గొప్ప విజయం దొరుకుతూ వచ్చింది. దావీదు చెప్తున్నటువంటి మాట, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి నొందుచున్నాము. హిజ్కియా జీవితంలో చూశాడు, నేను దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా, దేవుని మందిరంలోనికి వచ్చి నేను ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నాకు మేలు చేశాడు, శత్రువు మీద నాకు విజయం ఇచ్చాడు, శత్రువు మీద నాకు విజయం ఇచ్చాడు అని ప్రియులారా హిజ్కియా తను సాక్ష్యము చెప్పేవాడుగా ఉంటున్నాడు. అక్కడేమో ఆసాపు గురించి ఆసాపుతో మాట్లాడుతూ ఉంటే, ఆసాపు దేవుని మందిరంలోనికి వెళ్ళటం ద్వారా నువ్వు ఏ మేలు పొందావు అంటే ఆసాపు చెప్తున్నాడు, ఇదిగో నేను దేవుని మందిరంలోనికి వెళ్ళటం ద్వారా నా హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరికినాయి, నా హృదయంలో ఉన్నటువంటి సందేహాలన్నిటికీ దేవుడు జవాబులు ఇస్తూ వచ్చాడు అని ప్రియులారా మరి ఆయన ఆసాపు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరంలో మనకు ఏముందో తెలుసా? ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరంలో మనకు మేలు దొరుకుతుంది, మేలు దొరుకుతుంది. ఇంకొక మాట ఏమిటంటే మత్తయి ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబు దేవుని మందిరమును గురించి ఒక మాట అంటూ వచ్చాడు. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనము, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని. ప్రియులారా, పరలోకపు గవిని, గవిని అంటే ద్వారం. పరలోకానికి ద్వారము ఏమిటంటే దేవుని మందిరం అని యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మందిరం యొక్క ప్రత్యక్షతను పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి యాకోబు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, ఇటువంటి ప్రత్యక్షత పొందినటువంటి యాకోబు చెప్తున్నాడు, దేవుని మందిరం అంటే వేరే వేరే ఏది కాదు ప్రియులారా, దేవుని మందిరం అంటే పరలోకానికి ద్వారము. పరలోకానికి వెళ్ళాలంటే ఈ ద్వారము గుండానే, దేవుని యొక్క మందిరంలో గుండానే మనము పరలోకానికి వెళుతాం అని మన పితరుడైనటువంటి యాకోబు చెప్తూ ఉన్నాడు. దావీదు అన్నటువంటి మాటకు, నీ మందిరంలో ఉన్నటువంటి మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము అని చెప్పినట్లుగా ప్రియులారా, దేవుని మందిరము ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు నీకు నాకు కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుని మందిరములో నుండే, దేవుని మందిరం అనేటువంటి ద్వారములో గుండానే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి దేవుని మందిరము ద్వారా మనకందరికీ కూడా ఇటువంటి మేలు, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దానిని బట్టి మనం ఎంతో సంతోషించాల. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని మందిరం విషయంలో నీ ఆలోచన ఏమిటి? దేవుని మందిరం విషయంలో మరి నీవు ఏ విధంగా తలస్తూ ఉన్నావు? దేవుని మందిరము గురించి నీవు తక్కువగా ఆలోచిస్తున్నావా? ఏముందలే, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏముందలే అని నువ్వు అనుకుంటున్నావా? ఎంతోమంది భక్తులు, శ్రేష్ఠులైనటువంటి భక్తులు దేవుని మందిరము ద్వారా వారు మేలు అనుభవిస్తూ వచ్చారు, వారు ఎంతో ఆశీర్వాదం అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి నీవు కూడా ఆ విధంగా దేవుని మందిరము ద్వారా అటువంటి మేలు, ఆశీర్వాదం పొందాలని ప్రభునామమును మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాలంలో ప్రభువా, నీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ మందిరంలో ఎంతో మేలుందని మీరు తెలియచేస్తూ వచ్చారు.
ప్రభు ఆసాపు రాజు నాయన దేవుని మందిరంలోనికి వెళ్ళటం ద్వారా ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయని ప్రభు తను చెప్తూ ఉన్నాడు. మరి అలాగే ప్రభు మరి హిజ్కియానేమో దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా నాకు శత్రువు మీద విజయం దొరికిందని తను చెప్తూ ఉన్నాడు. అయితే ప్రభువా మరి యాకోబేమో దేవుని మందిరం అంటే వేరొకటి ఏదో కాదు, ఇది పరలోకానికి ద్వారమని తను చెప్తూ ఉన్నాడు. అయ్యా, మేము ఆ విధంగా తండ్రి దేవుని మందిరంలో మేము అటువంటి మేలు ఆశీర్వాదం పొందినట్లుగా మాకు సహాయం చేయండి. ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రభా, జ్ఞాపకం చేసుకుని ఆయన మరి సుమాంజలి సహోదరి అయా తన వివాహ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీరు ఎరిగిన దేవుడు ప్రభా, మేలు చేయండి నాయన, సహాయం చేయండి. అలాగే శారా సహోదరి కుటుంబంలో సమాధానం కలుగచేయండి, తల్లిదండ్రులకు ఆరోగ్యం దయచేయండి, వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి, మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా, కృప చూపించండి. మల్లికార్జున సహోదరుడికి తనకు రక్షణ కలుగచేయండి. అలాగే ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా కార్పెంట్ వర్క్ చేస్తున్నాడు, ఆ వర్క్ని మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి తనకు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు ఆయన, మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి. అలాగే ప్రభా అజయ్ సహోదరుడు నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు, తన అవసరతలను మీరు తీర్చండి, తన సమస్యలకు పరిష్కారం చూపించండి. అలాగే ప్రభా మరి శైలజ సహోదరి గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయండి ఆయన. అలాగే ప్రభా మరి శాంతకుమారి సహోదరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవా కనికరించి దయ చూపించండి నాయన, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి, మా ప్రార్థన ఆలకించి అంగీకరించండి, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఈ పగలంతా మీరు కాపాడి భద్రపరచండి ప్రభా. వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.